నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. విదేశీ విద్యార్థులపై ట్రంప్ $1,00,000 కొరడ. H-1B వీసాదారులకు గ్రీన్ కార్డు కోసం వేచి చూసేవారికి విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికాలో చదువుకొని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. యుఎస్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే విద్యార్థులు ఓపీటీపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మేరకు అమెరికా మీడియా సంస్థ కథనం వెల్లడించింది. ఓటీపీపై ఈ కొత్త ప్రతిపాదన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ తర్వాత 1 లేదా 3 ఏళ్ల పాటు తమ రంగంలో అనుభవం పొందేందుకు ఓపీటీ ప్రోగ్రాం వీలు కల్పిస్తోంది. బీటెక్తో పాటు తత్సమాన విద్యా అర్హతల అండర్ గ్రాడ్యుయేషన్ భారత్లో పూర్తి చేసి F1 వీసా పొందిన వారు స్టెమ్ కోర్సుల్లో టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్తుంటారు. వీటిలో ఏదైనా విభాగంలో పీజీ పూర్తి చేసిన తర్వాత ఓపీటీకి దరఖాస్తు చేసుకుంటారు. అది వచ్చిన తర్వాత తొలి ఏడాది స్టెమ్కు సంబంధించిన సంస్థలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అనంతరం 2 ఏళ్ల పాటు స్టెమ్కు సంబంధించిన సంస్థల్లోనే అక్కడ పనిచేసే అవకాశం లభిస్తోంది. ఈ సమయంలోనే పలువురు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకొని H-1 వీసా సైతం పొందుతున్నారు. ఇదిలా ఉంటే H-1B వీసాలపై గతంలో తీసుకొచ్చిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా కంపెనీలు అమెరికన్లను నియమించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీజును పెంచగా న్యాయస్థానంలో ట్రంప్నకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే యుఎస్ యంత్రాంగం ఈ కొత్త ప్రతిపాదనకు తీసుకురావటం గమనార్హం.